గురించి చెప్పిన పోలికలు ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయేంటి? అంటే తను కూడా ఆ అమ్మాయి ఉండే ఏరియా నుంచే వచ్చింది. కాస్త కట్టు బొట్టు ఒకేలా అనిపించచ్చు. ప్రతి చిన్న డీటెయిల్ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ మేడం. రాహుల్, తేజ, కమ్. Adreya, this is my family. And he's... Let me tell you, madam. ఈయన అరుణ్ ప్రసాద్ గారు, ఇండిపెండెంట్ కింగ్. తేజ మీ పెద్దబ్బాయి, లాయల్ సన్. వనజ మీ కేంబ్రిడ్జ్ కోడలు. ఇంకా నయం, సర్టిఫికెట్ గురించి చెప్పలేదు. మీ సర్టిఫికేట్స్ ప్రీతి తీసుకుంటుందా? యా. రాహుల్ మీ లవ్లీ సార్. మరి నేను నీ దగ్గరికి వస్తున్నాను. యు ఆర్ లక్కీ. ఈ గ్రాండ్కి స్వీట్ గ్రాండ్ సార్. మా గురించి ఇంత బాగా చెప్పారు, మీ గురించి మేము కనిపెట్టలేం. నేను చెప్తానండి. నా పేరు ఆత్రేయ, ప్రైవేట్ డిటెక్టివ్. తిరగకూడదు. మన వల్ల సాధించని పనికి సహకారం అందించి ఆయన పని సులువు చేయాలి. ఆ అమ్మాయి వల్ల దూరమైనవి చాలు. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మైండ్ ఇట్. వాణి, ఆత్రేయ గారికి రూమ్ చూపించు. సరేనమ్మా. మేడం మాట మీద మీ అందరికీ రెస్పెక్ట్ ఉందని నమ్ముతున్నాను. సరస్సు గురించి చెప్పడం వల్ల నేను నాకు కాదు, మేడంకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ సూన్. గెట్ రెడీ. వెళ్దామా? ఇంటి పరువు రచ్చకీర్చుకోవడం అంటే ఇదే. సరస్సు గురించి రాహుల్, తేజ, ఆఖరికి ప్రీతి కూడా వెతుకుతోంది కదా. అది సరిపోనట్టు ఈ కొత్త మనిషి దేనికి? అతను పబ్లిక్ ఏజెంట్ కాదు, ప్రైవేట్ డిటెక్టివ్. ఇక్కడ జరిగింది అతనికి తెలిసింది 4 గోడల మధ్య ఉంటుంది తప్ప 4వ మనిషికి తెలీదు. నాతో అయిందానికి కాందానికి వాదించటం కాదు, ఆత్రేయ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పమని రాహుల్.
తెలిసిన ప్రశ్నకి దాచుకోకుండా సమాధానం చెప్తాను. కానీ మీ అమ్మ అనుకున్నట్లు మాత్రం మాట్లాడనని చెప్పు రాహుల్. అతను నా స్పెషల్ రిక్వెస్ట్ మీద ఈ ఇంటికొచ్చాడు. నా మర్యాదని, గౌరవాన్ని నిజంతో నిలబెట్టండి. ఇదేనయ్యా మీ గది. వాణి, నువ్వు సరస్సును ఎప్పుడైనా చూసావా? లేదు బాబు, ఈ ఇంట్లో వాళ్ళ మాటల్లో వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. అంటే మీ ఇద్దరు ఊళ్ళు దగ్గరే అంట కదా? అవును బాబు, కానీ ఎప్పుడు చూడలేదు. చూడాలందా పోనీ? నీకే కాదు, అందరికీ సరస్సు ఎవరో చూపించడానికే వచ్చాను. సరే అయ్యా. ఏంట్రా ఇది? అంతకంతకు మీ సమస్య జటిలమవుతూనే ఉంది. కొత్తగా వచ్చిన మనిషిని చూస్తుంటే సరస్సు గురించి నిజం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది. ప్రీతి చెప్పే నిజాన్ని ఎలాగోలా మేనేజ్ చేస్తే ఇప్పుడు ఈ డిటెక్టివ్ వచ్చాడు. ఆ రోజు నిజం చెప్పేస్తానంటే వద్దని నన్ను ఆపారు. ఇప్పుడు చూడండి, రోజుకు సమస్య పుడుతుంది. ఈ సమస్యని నువ్వు కంట్రోల్లో ఉంచొచ్చు సరస్సు. ఈ రోజు నుంచి ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. టెన్షన్, భయంతో ఉంటే అతనికి డౌట్ వచ్చేస్తుంది. ఎప్పుడూ నువ్వు ప్రశాంతంగా ఏం తెలియనట్టే ఉండాలి. సరే బాబు. మీ విషయంలో ప్రత్యక్షంగా ఏం చేయలేకపోయినా కేవలం ఆ దేవుడి మీద నమ్మకంతో ఉన్నాను. ఈ రోజు నుండి మీరిద్దరూ 9 రోజుల పాటు రోజు ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మవారికి దీపం వెలిగించి కటిక నేల మీద నిద్ర చేయండి. ఆ అమ్మవారి ఆశీర్వాదమే మీ ప్రేమకు బలమవుతుంది, మీ అమ్మని ఒప్పిస్తుంది. జీఎస్టీ విషయంలో సంక్షోభం వచ్చినప్పుడు జగన్నాథం, ఉమాదేవిల కూతురు సరస్వతి తన ఆస్తిని అమ్మి 400 కోట్లిచ్చి వాగ్దేవి గ్రూప్ని నిలబెట్టింది. పేరుకి సంస్థలు వాగ్దేవివైనా దానికి నిజమైన యజమానురాలు మాత్రం సరస్వతి అనే గ్రానీ, రా నాన్నా, అక్కడే ఆగిపోయావి. గ్రానీ, రేపు నా పుట్టినరోజు కదా? అవును నాన్నా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, కొనిస్తాను. గిఫ్ట్ కాదు, నాకు ఒక పర్మిషన్ కావాలి. దేనికి? నా స్కూల్ ఫ్రెండ్స్ ని ఫంక్షన్ కి పిలవచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు? నీ ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ ని కూడా రమ్మని చెప్పు. అవునా? అప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చారు.
నీకు మాత్రం తో కలిసి మంచిదల్లా యాక్ట్ చేసేది. నిజం తెలియని లయన్ కూడా దానికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ లయనస్ మాత్రం ఆ ఫాక్స్ గురించి తెలిసి దాన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అది నచ్చని ఫాక్స్ ఈ లైనస్ ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకే లైనస్ ఫాక్స్ ఎప్పుడు దొరుకుతుందా పంజా పవర్ చూపెడదాం అని వెయిట్ చేస్తోంది. ఇప్పుడు చెప్పు, ఫాక్స్ చేసిన పనికి లైనస్ కి కోపం ఉంటుందా ఉండదా? ఆ ఫాక్స్ నిజంగా అంత బ్యాడా గ్రానీ? చాలా బ్యాడ్. అందుకే ఈ లైనస్ కి ఆ ఫాక్స్ అంటే చిరాకు, కోపం. అర్థమైందా? ఏమో గ్రానీ, ఏం తెలియడం లేదు. ఇదంతా అర్థమవ్వాలంటే ఇంకొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు నువ్వు స్టడీస్ గురించే ఆలోచించాలి, కానీ ఇలాంటి సిల్లీ థింగ్స్ పర్సన్స్ గురించి కాదు. సరే గ్రానీ. ఇన్ని రోజులు ఇంటి పెద్దనే ఫూల్ చేసిన ఆ ఇడియట్ ఇప్పుడు చిన్న పిల్లాడి మైండ్లో కూడా ప్రవేశించింది. వీలైనంత తొందరగా దీనికి చెక్ పెట్టకపోతే లక్కీకే కాదు, లోకానికి కూడా సమాధానం చెప్పలేని స్థితిలో నేనుండాల్సి వస్తుంది. ప్లీజ్ బీ రిలాక్స్. మీరంత టెన్షన్గా ఉంటే నాకు భయంగా ఉంటుంది. మాకెందుకు టెన్షన్ సార్? మాకే టెన్షన్ లేదు. మీకు ముందే చెప్తున్నాను, ఇదేదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనుకోవద్దు. జస్ట్ మీకు తెలిసింది నేను తెలుసుకోవడం మాత్రమే. వాణి, వాణి, నువ్వు కాఫీ బాగా ప్రిపేర్ చేస్తావని తెలిసింది. నా కోసం ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తావా? సరే అయ్యా. అడిగే ప్రయత్నం మొదలు పెట్టచ్చా? అయ్యో పర్లేదండి, మీరేమడిగినా చెప్పడమే మా డ్యూటీ. మేడం ఆర్డర్ కూడా. వాగ్దేవి గారంటే అందరూ భయపడుతున్నారా? మా గౌరవం చూసే వాళ్ళకి భయంలా కనబడుతుంది సార్. నథింగ్ ఎల్స్. యా, మేబీ. తేజ, ఐ స్టార్ట్ విత్ యూ. షూర్. నేను విన్నదాని ప్రకారం మీ తాతగారు సరస్సుకి చాలా సపోర్ట్ చేస్తారని ఆన్ బిహాఫ్ ఆఫ్ సరస్సు మాట్లాడుతుంటారని తెలిసింది. నిజమేనా? అవునండి, అలా చాలాసార్లు జరిగింది. రాహుల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన రోజు మీ తాతయ్య మీ ఇంటికి వచ్చారు. ఆయనకి మీరే ఫోన్ చేశారా? నేనేం చేయలేదే. బట్ మీ కాల్ డేటాలో ఆ రోజు తాతయ్య నెంబర్కి
ఓకే. కాఫీ. థ్యాంక్స్ వాణి. తాతయ్యతో మీరెప్పుడు సరస్సు గురించి మాట్లాడలేదా? తాతయ్య చెప్తే వినడే తప్ప ప్రత్యేకించి ఎప్పుడు అడగలేదు. అట్లీస్ట్ ఎప్పుడైనా చూసారా? లేదండి. ఓకే తేజ, ఇంకో లాస్ట్ క్వశ్చన్. నవ్య పెళ్లి చేసింది తనే నీకు తెలుసా? మొదట తెలియలేదండి, బట్ తర్వాత తెలిసింది. అంటే తను నవ్యతో టచ్లో ఉందని నువ్వు అనుకుంటున్నావా? నవ్యతో మేము ఎవరు టచ్లో లేము. అలాంటిది మాకెలా తెలుస్తుందండి? యా, యూర్ రైట్. రాహుల్, now it's your turn. యా, ఐఎమ్ రెడీ. వాణి, కాఫీ తాగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళా. యా రాహుల్, మీ ఫ్యామిలీలో సరస్సును చాలా బాగా దగ్గర నుంచి చూసింది 400 కోట్ల చెక్కు విషయమై తనతో మాట్లాడింది మీరు ఒక్కరే. am I right? ఎస్, బట్ నేను చాలా తక్కువసేపు మాట్లాడాను. 400 కోట్లంటే హ్యూజ్ అమౌంట్. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత సరస్సు ఎందుకు తిరిగి అడగలేదు? డెడ్ లైన్ కూడా పెట్టకుండా ఎందుకు అంతగా హెల్ప్ చేసింది? దీని గురించి ఏమైనా మాట్లాడిందా? లేదండి, సరస్సు ఏం చెప్పలేదు, కానీ డాడ్ మాకు చెప్పిన మాటల ప్రకారం సరస్సు వాళ్ళ ఫ్యామిలీ మాకెప్పుడూ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటుందంట. దాని వెనుక రీజన్ ఏమైంటుందో మీకు తెలుసా? తెలీదండి. నాకు తెలుసు. ఆ అమ్మాయికి మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఫేవర్ చేసి దగ్గర అవ్వాలనుకుంటుంది. am I right? ఎస్ సార్, అది 100% ట్రూ. ఓకే, ఈ విషయంలో మీరు మేడంకి వ్యతిరేకంగా ఉంటున్నారనమాట. వ్యతిరేకం అనుకూలం అంటూ ఏమీ లేదండి. చాలా కాలం నుండి మ్యామ్ డాడీ మాట్లాడుకోవట్లేదు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ సరస్సు వాళ్ళ ఫ్యామిలీ. ఈ ఇష్యూ ఎంత తొందరగా క్లియర్ అవుతుందని వెయిట్ చేయడమే తప్ప మాకెవరి మీద కోపము లేదు, అభిమానము లేదు. యా, నాకు అర్థమైంది. ఓ మనిషి మీద 2 రకాల ఫీలింగ్స్ ఉంటే ఏది మంచో ఏది చెడో వెంటనే తెలుసుకోలేకపోవడం హ్యూమన్ టెండెన్సీ.